అండి, నేను ఉషా. ఈరోజు ముల్లంగితో నేను ఫ్రై చేస్తున్నా అండి. ఈ ముల్లంగి బాగా కడుక్కొని తురిమి పెట్టుకోవాలండి. దానికి కావలసిన వస్తువులండి: పెసరపప్పు 1 టేబుల్ స్పూన్ అండి, నానబెట్టి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పోపు గింజలు, కరివేపాకు, కారం, ధనియాల పొడి, తగినంత సాల్ట్ అండి. ఇలా తురుముకోవాలండి. ఇలా వస్తుంది. ఇది మొత్తం తురుముకునండి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. మెయిన్ ఈ వాటర్ ఒక్క చుక్క కూడా ఉండకూడదండి మనకు. ఇట్లా మొత్తం ఇట్లా పిండేసుకొని ఇట్లా పొడి పొడి అవ్వాలి. అప్పుడే మనకు స్మెల్ ఉండదు, ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దండి, మెయిన్ ఇది. ఇట్లా ఇలా రావాలి పొడి పొడిగా మనకు. ఆయిల్ వేడెక్కిందండి, ఇవన్నీ వేసేసుకుంటున్నా. కొంచెం పసుపు వేసుకోవాలండి. అన్నీ వేగినాయండి. ఇప్పుడు నేను ముల్లంగి కలుపుతున్నా. వాటర్ మాత్రం అస్సలు ఉండకూడదండి. ఇప్పుడే స్మెల్ వస్తుంది మనకు, ఫ్రై తొందరగా కాదు. బాగా వేగిందండి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసుకుంటున్నా. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వేగిందండి. కొద్దిగా కారం వేసుకుంటున్నా సరిపడా, ధనియాల పొడి, తగినంత సాల్ట్. ఇలా పొడి పొడి అవ్వాలండి. అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముల్లంగి పెసరపప్పు పొడి కూర రెడీ అయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.